హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు ఈ క్లాస్ ద్వారా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్లో ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ 7th బిట్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ని నేను ఈ క్లాస్ ద్వారా వివరిస్తా. ఈ క్లాస్ వింటే మీకు 6 మార్క్స్ బరాబర్ వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఆ 6 మార్క్స్ కోసం లాస్ట్ వరకు నా వీడియోని చూడండి. ఈ క్వశ్చన్ ఏంటి అని అంటే, క్వశ్చన్ నెంబర్ 7 అనేది మనకి పోయట్రీ నుంచి పదే భాగం నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 4గిట్లో ఏవైనా 2 రాయాలి. ఒక క్వశ్చన్కి 3 మార్కులు. ఒక క్వశ్చన్కి 3 మార్కులు కాబట్టి 2 క్వశ్చన్లు రాయాలి. 6 మార్కులు వస్తాయి అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఈ క్లాస్ ద్వారా మీరు ఈజీగా 6 మార్కులు పొందొచ్చు. రైట్. సో అందులో ఉత్తమ జన కథం భూత అపి ప్రారబ్ధం న పరిత్యజంతి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి భర్తృహరి సుభాషితాని అనే లెసన్ లో నుంచి వస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్స్ అంటే నేను క్వశ్చన్ వైజ్ గా చెప్తున్నాను, అన్ని క్వశ్చన్స్ చెప్పేస్తున్నాను, లెసన్ వైజ్ కాదు. సో భర్తృహరి సుభాషితాన్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఉత్తమ జనాహ అంటే ఉత్తమ జనులు, కథం భూత ఇక్కడ కాలతో వచ్చేటువంటివి క్వశ్చన్ వర్డ్స్ అని గుర్తించుకోండి. కాబట్టి ఎక్కడైతే కాలతో వస్తున్నాయో వాటిని నేను అండర్లైన్ చేసి చూపిస్తున్నాను. సో ఆ క్వశ్చన్ వర్డ్ తీసేసి దాని ప్లేస్ లో ఆన్సర్ రాయడం జరుగుతుంది. మిగిలిన క్వశ్చన్ లో ఉన్నటువంటి అన్ని కూడా మళ్ళీ సేమ్ యాసిస్ గా రాయాలి. ఈ విషయాన్ని గుర్తించుకోండి ఫ్రెండ్స్. సో ఉత్తమ జనాహ కథం భూత అపి ప్రారబ్ధం న పరిత్యజంతి. ఉత్తమ జనులు ఎటువంటి సందర్భంలో అయినా సరే ఎటువంటి పనిని ఎలా అంటే దేనిని నిర్లక్ష్యం చేయకుండా వదిలిపెట్టరు మధ్యలో అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ఏం చేశారట, ఉత్తమ జనులకి దుర్జనులకి డిఫరెన్స్ ఏంటంటే, అంటే నీచులు, మధ్యములు, ఉత్తములు అని 3 రకాలు ఉన్నటువంటి వాళ్ళలో ఉత్తములైతే ఎన్ని ఆటంకాలు కలిగినా సరే ఆ పనిని మధ్యలో విడిచిపెట్టరు అని చెప్పేసి ఆన్సర్. ఎన్ని ఆటంకాలు, విఘ్నాలు అంటాం తెలుగులో కూడా. సో విఘ్నాలు అనేవి తిరిగి తిరిగి వచ్చినా గానీ ప్రారంభించిన పనిని వదిలిపెట్టరు అని చెప్పేది ఆన్సర్ వస్తుంది. ఉత్తమ జనుల లక్షణం అది. కాబట్టి విఘ్నైహి అంటే విఘ్నాలు, విఘ్నైహి అంటే విఘ్నాలు, పునఃరపి అంటే తిరిగి తిరిగి వస్తున్నా గానీ, అంటే మళ్ళా ఇబ్బందులు అని కలుగుతున్నా గానీ ఆ ఇబ్బందుల్ని ఫేస్ చేసి వాళ్ళు ఆ పనిని కంప్లీట్ చేస్తారు కానీ దాని మధ్యలో మాత్రం వదిలిపెట్టరు అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది అనమాట. కాబట్టి గుర్తించుకోండి, ఈ 4 పదాలు గుర్తించుకోండి. విఘ్నైహి పునఃరపి ప్రతిహన్యమాన. మిగిలింది ఈ క్వశ్చన్ లో ఉన్నాయన్నీ రాసేయాలి. మళ్ళీ కేవలం ఈ కథం భూత అనేదే తీసేయాలి. సో ఉత్తమ జనాహ విఘ్నైహి పునఃరపి ప్రతిహన్యమాన అపి ప్రారబ్ధం న పరిత్యజంతి అని చెప్పేసి ఆన్సర్ అవుతుంది. గుర్తించుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఈ కథం భూత అనేది తీసేయాలి, దాని ప్లేస్ లో ఈ ఆన్సర్ ఇన్సర్ట్ చేసేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఉత్తమ జనాహ విఘ్నైహి పునఃరపి ప్రతిహన్యమాన అపి ప్రారబ్ధం న పరిత్యజంతి అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మౌనం కేశాం, ఇది క్వశ్చన్ వర్డ్, అండ్ కుత్ర, ఈ 2 క్వశ్చన్ వర్డ్లు ఉన్నాయి ఇందులో. మౌనం కేశాం కుత్ర చ విభూషణం. మౌనం అనేది ఎవరికి ఎక్కడ అనేది ఒక ఆభరణం లాంటిదట. అది అంటే మౌనంగా ఉండడం ఎవరికి ఎక్కడ లాభం అని చెప్పేసి అంటున్నారు. మౌనంగా ఉండడం ఎవరికి లాభం అని అంటే ఆ పండితుల సభలో లాభం. ఎందుకంటే పండితుల ఎదురుగా వాళ్ళు ఆ పండితులు ఏం మాట్లాడినా కానీ తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పండితుల సమావేశంలో, దాన్ని సర్వవిధ సమాజం అని అంటాం, ఆ సర్వవిధ సమాజంలో ఆ పండితులు మౌనంగా ఉండడమే బెస్ట్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఎవరికి, అపండితానం, ఆ పండితులకి, సర్వవిధం సమాజే, సర్వవిధం సమాజం 3 పదాలు గుర్తించుకోవాలి. కుత్ర కేశం, కేశం అంటే ఎవరికి అంటే అపండితానం, అండ్ కుత్ర అని అంటే సర్వవిధ సమాజే. ఈ 2 ప్లేస్లలో ఇన్సర్ట్ చేసేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆన్సర్ మౌనం అపండితానం సర్వవిధం సమాజే చ విభూషణం అనేది ఆన్సర్ అవుతుంది. నేను రౌండ్ అప్ చేస్తున్న ఈ అండర్లైన్ చేసిన దాన్ని తీసేయాలి. ఈ ఆన్సర్ ని వాటి ప్లేస్ లో మళ్ళీ ఇన్సర్ట్ చేసేయాలి, మొత్తం రాయాలి. మౌనం అపండితానం సర్వవిధం సమాజే చ విభూషణం అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 3వ క్వశ్చన్, కిం కుర్వన్ పుత్రః భవతి. కిం కుర్వన్, ఇది మాత్రమే క్వశ్చన్ వర్డ్, ఇక్కడ ఇది కాదు. సో కిం కుర్వన్ పుత్రః భవతి, ఎవరు పుత్రుడవుతారట అని అంటే ఎవరైతే తమ యొక్క మంచి నడవడిక చేత వాళ్ళ తల్లిదండ్రుల్ని సంతోషింపచేస్తారో వాళ్ళే నిజమైన పుత్రులుగా చెప్పబడతారు. కాబట్టి ఎవరైతే అంటే యహ పితరం, తమ తల్లిదండ్రుల్ని సుచరితై తమ యొక్క మంచి నడవడిక చేత ప్రీణయేత్ సంతోషింపచేస్తారో సహ అతడే పుత్రః భవతి, మళ్ళా రాయాల, అతడే పుత్రుడు అన్నమాట అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ కిం ప్లేస్ లా యహ పితరం సుచరితై ప్రీణయేత్ సహ అనేది మొత్తం ఇక్కడ రాయాలి. సహ కుర్వన్ పుత్రః భవతి అని చెప్పేసి ఆన్సర్ లో వస్తుంది ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ ఇక ఈ 4th క్వశ్చన్ అనేది, ఈ 3 మనకి భర్తృహరి సుభాషితానిలో నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్, మహీపతి దశరథ కిం కర్తుం ఐచ్ఛత్. కిం ఇది మాత్రమే క్వశ్చన్ వర్డ్. మహీపతి అంటే రాజు అయినటువంటి దశరథుడు కిం ఏం కర్తుం ఐచ్ఛత్ ఏం చేయాలని అనుకున్నాడంట. ఏం చేయాలనుకున్నాడు అతను అని అంటే మనకు రామాయణం కథ విన్నాం. ఏం చేయాలనుకుంటాడు, వాళ్ళ ప్రియపుత్రుడైనటువంటి రామునికి యువరాజుగా అభిషేకం చేయాలని అనుకుంటాడు. యువరాజుగా అభిషేకం ఎవరిని, రాముని. కాబట్టి రామం యువరాజుని సంస్కృతంలో యవ్వరాజేన అంటాం. కాబట్టి రామం యవ్వరాజ్యేన అభిషేకం, 3 పదాలు గుర్తించుకోండి. రామం యవ్వరాజ్యేన అభిషేకం కర్తుం ఐచ్ఛత్. సింపుల్. ఈ 3 పదాలు అక్కడ కిం ప్లేస్ లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆన్సర్ మహీపతి దశరథ రామం యవరాజ్యేన అభిషేకం కర్తుం ఐచ్ఛత్ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, భరతః రామం
కిమ్ ఇతి, కిమితి అంటే కిమ్ ఇతి, ఇందులో విడగొట్టుకోవాలి. కిమ్ ఇతి వచో అబ్రవీత్ అని చెప్పేసి అంటాడు. భరతుడు రాముడితో ఏ వాక్యాలు అన్నాడంట. ఏ వాక్యాలు అన్నాడు అంటే, ఇతను కూడా ఆ రాముడి దగ్గరికి వెళ్ళి, నువ్వే రాజువి, నువ్వే ధర్మంగా పాలించగలవన్నా, కాబట్టి నువ్వే పెద్దవాడివి, నువ్వు తిరిగి రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో అదే మాటని ఇక్కడ భరతుడు చెప్తున్నట్టుగా రాస్తాం. కాబట్టి ఇక్కడ కిమ్ అనే ఒక పదం ఉంది కిమితిలో, దాన్ని కిమ్ ని తీసేసి దాని ప్లేస్ లో ఆన్సర్ ఇన్సర్ట్ చేయాలి. ఏమంటున్నాడు భరతుడు అట అంటే, ఆన్సర్ ఏమవుతుంది అంటే, భరత రామం త్వమేవ, నీవే, రాజా రాజువి, ధర్మజ్ఞ ధర్మజ్ఞుడివి, జ్యేష్ఠ పెద్దవాడివి, ఇతి ఇక్కడే ఉంది ఇతి వచ్చో అబ్రవీత్ అని మళ్ళీ రాసేయండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఏమంటున్నాడు మళ్ళా భరతుడు రాముడితో, త్వమేవ రాజా, నువ్వే రాజువి, ధర్మజ్ఞ ధర్మజ్ఞుడవి, అండ్ జ్యేష్ఠ పెద్దవాడివి అనే వాక్యాలు అన్నాడు. ఇది వచో అబ్రవీత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ ఆల్సో. జనస్థానే రామేణ అక్క, ఇది క్వశ్చన్ వర్డ్. జనస్థానం అనే ప్రాంతంలో రామేణ రాముడి చేత అక్క ఎవరు విరూపిత అభవత్, ఎవరు అంధవికారంగా చేయబడినారు, లేకపోతే ఎవరు ఏమి తన స్వరూపాన్ని మార్చవేయబడినారు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. మనం రామాయణంలో విన్నాం, ఎవరు అంధవికారంగా చేయబడినారు అంటే శూర్పణఖ. కాబట్టి ఆమె ఎవరు, రాక్షసి. శూర్పణఖ అనే పేరు గల రాక్షసి అని పేరు గుర్తించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కా ఈజ్ క్వశ్చన్ వర్డ్, దీని ప్లేస్ లో మాత్రమే ఆన్సర్ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. శూర్పణఖ నామ రాక్షసి, శూర్పణఖ నామ రాక్షసి అని కా ప్లేస్ లో రాయండి. అప్పుడు జనస్థాని రామేణ శూర్పణఖ నామ రాక్షసి విరూపిత అభవత్ ఆన్సర్ అవుతుంది. సో ఇది రాస్తే మీకు 3 మార్కులు వస్తాయి. నెక్స్ట్ ఇది మాతృగీతం లెసన్ నుంచి కంపల్సరీ ఈ మూడిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్లీ వస్తుంది, కంపల్సరీ వస్తానండి. సో ఈ మూడిట్లోంచి క్వశ్చన్ కంపల్సరీ చూడండి. మనసహ రసాయనాన్ని కాని, మనసుకి మెడిసిన్ లాంటివి ఏంటి, రసాయనాలు ఏంటివట అంటే కాని అనేది క్వశ్చన్ వర్డ్ మేడం. సో ఈ కాని అనే ఈ క్వశ్చన్ వర్డ్ ని మనం తీసేసి దాని ప్లేస్ లో ఆన్సర్ రాయాలి. అప్పుడు మనసహ రసాయనాన్ని, మనసుకి రసాయనాలు ఏంటివి అట అంటే తల్లి యొక్క చూపు మరియు తల్లి యొక్క మాట. తల్లి అంటే మన తల్లి యొక్క చల్లని చూపు అండ్ తల్లి యొక్క ఆ తీయని పలుకులు ఉంటే చాలు, అవి మనకు మనసుకి రసాయనాల మెడిసిన్ లాగా పనిచేస్తాయని చెప్పేసి దీని ఆన్సర్ వస్తుంది అనమాట. కాబట్టి తల్లి యొక్క అంటే మాతుహు, దృశ అంటే దృష్టి చూపు, అండ్ వచాంసి, వచాంసి అంటే మాటలు అనేవి రసాయనాలు అని చెప్పేసి రాస్తాం. కాబట్టి మనసహ రసాయనాన్ని మాతుహు దృశ వచాంసిచ అని రాస్తే మీకు 3 మార్కులు వస్తాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. మందహ అపి, మందుడైనప్పటికీ కూడా, అంటే మందుడు అంటే ఏంటి, మందబుద్ధి కలిగిన వాడిని అయినప్పటికీ కూడా, కిమ్ అధ్యయసి, దేనిని అధ్యయనం చేయాలట అంటే కిమ్ ఇది క్వశ్చన్ వర్డ్, కిమ్ ప్లేస్ లో ఆన్సర్ రాయాలి. అప్పుడు మందబుద్ధుడి అయినప్పటికీ కూడా సంస్కృత భాషలో కనీసం 3-4 పదాలను నేర్చుకోగలుగుతున్నామని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. మందబుద్ధులం అయినప్పటికీ కూడా సంస్కృత భాషలో 3-4, 3 అంటే 3, చతు అంటే 4. ఏ భాషలో, సంస్కృత భాషలో. కాబట్టి తెలుగు ఏమో సంస్కృతం, ఇక్కడ మనం మాట్లాడుతున్న భాషలోని సంస్కృత భాషయా, సంస్కృత భాషలోని 3 3 చతుహు 4 పదాలను అధ్యయసి నేర్చుకోగలుగుతున్నాం అని చెప్పేసి. కాబట్టి మంద ఆపి కిమ్ తీసేసి ఇక్కడ కింద ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే అధ్యయసి అనేది కూడా ఆన్సర్ రాసేస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు ఆన్సర్ మంద ఆపి సంస్కృత భాషయ 3 చతుహు పదాని అధ్యయసి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్. కస్య జిహ్వ, కస్య ఇది క్వశ్చన్ వర్డ్. క్వశ్చన్ వర్డ్ ఏంటి, కస్య. కస్య అంటే ఎవరి యొక్క, జిహ్వ అంటే నాలుక, ధన్యం అవుతుందట. ఎవరి నాలుక ధన్యం అవుతుందనంటే ఎవరైతే తమ యొక్క ఏ నాలికనైతే, అంటే ఎవరి యొక్క నాలిక అయితే తమ యొక్క తల్లిదండ్రులు తమ తల్లిని ఇది ఏ విధంగా అంటే భక్తితో సంబోధిస్తారో ఆ యొక్క నాలికనే ధన్యమైది అని చెప్పేసి అంటారు అనమాట. కాబట్టి ఏ నాలిక అయితే, యహ అంటే ఎవరి నాలికనైతే, జిహ్వ నాలిక అయితే జననీం తల్లిని, సంబోధనే అమ్మా అని పిలుచుట్లో అన్నమాట, సంబోధించడంలో సంసక్త సిద్ధంగా ఉంటుందో, సా జిహ్వా ధన్య ఆ నాలికే ధన్యమైనది. ఏ నాలిక లేదా ఎవరి నాలికనైతే తమ తల్లిని సంబోధించడానికి, పిలవడానికో పలకడానికో, తల్లి పేరుని పలకడానికో లేదా తల్లిని పిలవడానికో సిద్ధంగా ఉంటుందో, సంసక్త సా జిహ్వా ధన్యం, ఆ నాలికే ధన్యమైనదిగా చెప్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక్క నిమిషం. రైట్, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. బోర్డు సరిపో ఒక బ్యాక్ సైడ్ బ్లాక్ బోర్డు పైన రాశాను. సో 10th క్వశ్చన్ ఏంటి అంటే, కృష్ణ బలరామవు శ్రీకృష్ణస్య గురుదక్షిణ లెసన్ నుంచి కమ్, ఇది క్వశ్చన్ వర్డ్ అండర్లైన్ చేసిన. కమ్ ఎవరిని, ఉపజగ్మతు ఎవరిని కలిశారట లేదా ఎవరిని ఆశ్రయించారట. కృష్ణ బలరాములు, శ్రీకృష్ణుడు వారి సోదరుడు అయినటువంటి బలరాములు ఇద్దరు కమ్ ఎవరిని, ఉపజగ్మతు ఆశ్రయించారు. ఎవరిని ఆశ్రయించారు అంటే వాళ్ళ విద్యాభ్యాసం నేర్చుకోవడం కోసం అని చెప్పేసి సాందీపని అనే మునిని కలిసిరాలు. కాబట్టి గుర్తించుకోండి, సింపుల్ ఒక పదం సాందీపని.
సో సాందీపనిం ఎవరు, అది పేరు, అది సాందీపనిం అనేది పేరు, అతను ఎవరు, ముని. కాబట్టి సాందీపనిం నామ మునిం ఉపజగ్మతు అని వస్తుంది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి కృష్ణ బలరామౌ సాందీపనిం నామ మునిం ఉపజగ్మతు, కృష్ణ బలరామౌ సాందీపనిం నామ మునిం ఉపజగ్మతు ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్. కృష్ణ శ్రీకృష్ణుడు సింధుం సముద్రుని, సింధు అంటే సముద్రుడు, సింధు అంటే సముద్రుడు, కాబట్టి సముద్రుడిని కిం, ఇది క్వశ్చన్ వాడు, ఏమని ఆహా అన్నాడు. ఆహా అంటే ఏమని అన్నాడంట, ఏమని అడిగాడంట అంటే కృష్ణుడు సముద్రుడిని ఏమని అడిగాడు, కిమ్ అనేది క్వశ్చన్ వర్డ్, దీని ప్లేస్ ఆన్సర్ రాయాలి. ఏమన్నాడు అని అంటే, ఓ సముద్రుడా మా గురువు యొక్క పుత్రుని మళ్ళీ ఇచ్చేయి, నేను తీసుకుపోతా అని చెప్పిండు. కాబట్టి ఓ సముద్రుడా మా గురువు యొక్క పుత్రుని తిరిగి ఇచ్చేయి అని చెప్పేసి అడిగిన అనేది గుర్తుంచుకోండి. కాబట్టి హే సముద్ర, ఓ సముద్రుడా అంటే హే సముద్ర, మమ నా యొక్క గురుపుత్రం, గురువు యొక్క కుమారుణ్ణి, ప్రదీయతాం ఇచ్చేయి, తిరిగి ఇచ్చేయి, ఇతి ఆహా అని అన్నాడు. కిం ఆహా అంటే ఇతి ఆహా అని అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి కృష్ణ సింధుం, కృష్ణుడు సముద్రునితో హే సముద్ర, ఓ సముద్రుడా, మమ గురుపుత్రం మా యొక్క గురువు యొక్క పుత్రుని ప్రదీయతాం తిరిగిచ్చేయి, ఇతి ఆహా అని అన్నాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సముద్రస్య అంతః కహ, ఇది క్వశ్చన్ వర్డ్, అస్తే ఉన్నారంట. సముద్రస్య అంతః సముద్రం లోపల, కహ ఎవరు, అస్తే ఉన్నారు. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ లోనే సహ అతడు, కీదృశ రెండవ క్వశ్చన్ వర్డ్, కీదృశ అతను ఎలా ఉన్నాడు, ఎటువంటి వాడట. సో సముద్రం లోపల ఎవరున్నారు, అతను ఎలా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతున్నారు. సముద్రం లోపల పంచజన అనే పేరు గల రాక్షసుడు ఉన్నాడు, అసురుడు. కాబట్టి ఆ పంచజన అనే పేరు గల రాక్షసుడు ఉన్నాడు, అతను శంఖ రూపంలో, శంఖం రూపంలో ఉన్నాడు అనమాట. కాబట్టి సముద్రస్య అంతః కహ అంటే ఏం రాయాలి, ఎవరు ఉన్నారంటే పంచజన నామ అసుర, ఇక్కడ అసుర అనొచ్చు లేదా రాక్షస అని కూడా అనొచ్చు, మీ ఇష్టం. రాక్షస అనొచ్చు లేదా అసుర, ఏది గుర్తుకొస్తే అది రాయాలి. ఓకే, సో సముద్రస్య అంతః పంచజన నామ అసుర ఆర్ రాక్షస అస్తే, ఒక సెంటెన్స్ అయిపోయింది. సహ అతడు, కీదృశ ఇది క్వశ్చన్ వర్డ్, అతను ఎలా ఉన్నాడట అంటే సహ శంఖ రూపధర, అతను శంఖ రూపంలో ఉన్నాడు, శంఖు యొక్క రూపంలో ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సహ శంఖ రూపధర అని చెప్పేసి గుర్తించుకోండి. సో ఫ్రెండ్స్, సముద్రస్య అంతః పంచజన నామ అసుర అస్తే సహ శంఖ రూపధర అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ 12th క్వశ్చన్స్ లో కంపల్సరీగా మీరు చాలా ఈజీ క్వశ్చన్స్ నేను వివరించిన ఈజీ విధానంలో ఈ క్వశ్చన్స్ ని మీరు విన్నటువంటి ఆన్సర్స్ ని డైరెక్ట్ గా ఏ విధంగా గుర్తించుకున్నా లేకపోతే రాసుకున్నా చదివేసి 6 మార్కులు మీరు ఈజీగా పొందొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.